హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఆనందం అంటే ఏంటి? ధనం ఉంటే సరిపోతుందా? దాంతో మనం సంతోషంగా ఉండగలమా? లేక మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించడమే నిజమైన ఆనందమా? ఈరోజు ఒక చిన్న కథ నుంచి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక రాజ్యంలో మంచి ప్రతిభావంతుడైన రాజుండేవాడు. అతని కోట అపూర్వమైన నిర్మాణం, విలాసవంతమైన అలంకారాలతో అద్భుతంగా ఉండేది. సేవకుల సైన్యం ఎప్పుడు అతని సేవలో రెడీగా ఉండేది. రాజు ఏదైనా కోరుకున్న వెంటనే అతని ముందు అది సిద్ధంగా ఉండేది. కాని ఇంతటి సంపద అధికారాన్ని కలిగి ఉన్నా అతను ఏదో తెలియని అసంతృప్తితో బాధపడుతుండేవాడు. నా దగ్గర అన్నీ ఉన్నా నా మనసు ఎందుకు ప్రశాంతంగా లేదు, ఏదో కోల్పోయిన భావన నన్ను వెంటాడుతోంది అని తరచుగా అనుకునేవాడు. ఒకరోజు తన జీవితంలోని అసంతృప్తికి కారణం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి సహాయంతో రాజభవనాన్ని విడిచి బయట ప్రపంచాన్ని అన్వేషించేందుకు బయలుదేరాడు. అలా వారు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారు ఒక రైతు కుటుంబాన్ని చూశారు. ఆ రైతు, అతని భార్య, చిన్నపిల్లవాడు కలిసి పొలంలో పనిచేస్తూ నవ్వుతూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. వాళ్ళకెదిరిన కష్టాలను పట్టించుకోకుండా తక్కువలో సంతోషాన్ని పొందుతూ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. రాజు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదెలా సాధ్యం? వీరికి విలాసవంతమైన భవనాలు లేవు, ధరించేందుకు బంగారము లేదు, అయినా వీరు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ నేను ఈ ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఉన్నా సంతోషంగా లేను అని తనలో తాను అనుకున్నాడు. రాజు తన మహల్లోకి తిరిగొచ్చిన ఆ రైతు కుటుంబం చూపించిన ఆనందం అతని మనసు నుంచి పోవటం లేదు. వారు సంతోషంగా ఉండటానికి అసలు కారణం ఏంటి అని అతను మంత్రిని ప్రశ్నించాడు. మంత్రి నవ్వుతూ, మహారాజా, వారు 99 క్లబ్లో లేరు అని సమాధానం ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపోతూ, 99 క్లబ్ అంటే ఏంటి అని అడిగారు. మంత్రి చిరునవ్వు చిందించి, దాన్ని మీకే చూపిస్తాను, నాకు 99 బంగారు నాణాలు ఇవ్వండి అని కోరాడు. ఆసక్తిగా ఉన్న రాజు వెంటనే తన కోశాధికారిని పిలిపించి 99 బంగారు నాణాలు తీసుకురావాలని ఆదేశించాడు. రాజు ఆ నాణాలు మంత్రికిచ్చినా అతను ఏం వివరణ ఇవ్వలేదు. ఒక్కసారి ఓపిక పట్టని మహారాజా, 6 నెలల్లో మీకు అర్థమవుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక మంత్రి ఆ బంగారు నాణాల సంచిని ఆ రైతు ఇంటి ముందుంచి వెళ్లిపోయాడు. మరుసటి ఉదయం రైతు తలుపులు తెరిచాడు. అతని కళ్ల ముందు ఉన్న బరువైన సంచిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటిది అనుకుంటూ లోపలికి తీసుకెళ్లి ఆ సంచిని విప్పాడు. అది బంగారు నాణాలతో నిండి ఉండడం చూసి ఉత్సాహంగా వాటిని లెక్కించడం మొదలుపెట్టాడు. 1, 2, 3 అంటూ 99 నాణాలు లెక్కించాడు. రైతు ఆశ్చర్యపోతూ, ఇదెలా సాధ్యం? ఎవరైనా 99 నాణాలు వదిలిపోతారా? 100 అయితేనే సరిగ్గా ఉండేది అని అనుకున్నాడు. అతను మరోసారి లెక్కించాడు. కాని మళ్ళీ 99నే. అతని భార్యను పిలిచి కూడా లెక్కించాడు. ఆమె కూడా 99 అని తేల్చింది. కొడుకును కూడా పిలిచి లెక్కించాడు. అదే ఫలితం చెప్పాడు. అప్పుడు రైతు మనసులో ఒక కోరిక మొదలైంది. నాకు ఇంకొక బంగారు నాణెం దొరికితేనే కదా నేను సంతోషంగా ఉంటాను, అప్పుడు నా సంపద పరిపూర్ణం అవుతుంది అనుకున్నాడు. ఈ ఆలోచన అతని మనసులో ఆ ఒక్క నాణెం కోసం మరింత కష్టపడాలని అనుకున్నాడు. ఇక నుంచి అతను పొలంలో మరింత ఎక్కువ సమయం పనిచేయటం మొదలుపెట్టాడు. తన కుటుంబంతో సరదాగా గడిపే సమయాన్ని తగ్గించాడు. తక్కువ తినటం, ఎక్కువగా పొలంలో పనిచేయటం ప్రారంభించాడు. కానీ ఒకరోజు అతని భార్య 2 నాణాలు తీసుకుని కొత్త బట్టలు కొనుక్కుంది. రాత్రి లెక్క పెట్టిన రైతుకు ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. ఏంటిది, 97 మాత్రమే ఉన్నాయని ఆగ్రహంతో భార్యను ప్రశ్నించాడు. నువ్వు నా కష్టాన్ని అర్థం చేసుకోకుండా కొత్త బట్టలు కొన్నావా? నాకు ఇంకొక నాణెం కావాలి, కానీ నువ్వేమో 2 నాణాలు వృధా చేసావు అని కోపంగా అన్నాడు. కొద్ది రోజుల తర్వాత కొడుకు కూడా తల్లిని చూసి మరికొన్ని నాణాలు ఖర్చు చేశాడు. రైతు మరలా లెక్క పెట్టాడు. ఈసారి 95. రైతు అసహనంతో కుప్పకూలాడు. అతనిలో కోపం పెరిగింది. కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఆనందంగా ఉండే ఆ ఇంట్లో ఇక నవ్వులు మాయమయ్యాయి. సంతోషం స్థానంలో గొడవలు వచ్చాయి. ప్రేమ స్థానంలో కోపం పెరిగిపోయింది. ఆ ఇంట్లో శాంతి లేకుండా పోయింది. 6 నెలల తర్వాత రాజు మళ్లీ ఆ గ్రామం వైపుగా వెళ్ళాడు. కాని గతంలో ఆనందంగా ఉండే ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. రైతు ముఖమేమో బాధగా, భార్య అలిసిపోయి పిల్లవాడు మూలన కూర్చుని ఉన్నాడు. కుటుంబంలోని శాంతి పోయింది. రాజు ఆశ్చర్యంతో మంత్రిని చూస్తూ, వీళ్ళకేమైంది అని అడిగాడు. మంత్రి మెల్లగా, ఇప్పుడు వారు 99 క్లబ్లో చేరిపోయారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, 99 క్లబ్ అంటే ఏంటి అని అడిగాడు. దానికి మంత్రి, ఇది 99 నాణాల మాయ. మనుషులు తమ వద్ద ఉన్న దాన్ని ఆస్వాదించకుండా లేని ఒక్కటి కోసం పరితపిస్తారు. దానివల్ల వారు సంతోషాన్ని కోల్పోతారు అని జరిగిందంతా చెప్పాడు. రాజు దాన్ని విని తీవ్ర ఆలోచనలో పడ్డాడు. నేను కూడా జీవితాంతం ఇదే చేస్తున్నాను కదా, ఎప్పుడు ఇంకాస్త సంపాదించాలని ఆశ, కానీ అసలైన ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు అని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి రాజు తన వద్ద ఉన్న దానిలోని సంతోషాన్ని వెతికేలా మారిపోయాడు. అతను తెలుసుకున్న సత్యం, నిజమైన ఆనందం ఇంకొకటి అనే దురాశలో లేదు, మన దగ్గర ఉన్నదాన్ని గుర్తించి దాన్ని సంతోషంతో గడపడంలో ఉంది. 99 క్లబ్లో చేరకుండా మనకున్న దాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే మన జీవితం ఆనందంగా మారుతుంది. ఏంటి, నిజం కాదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.